అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ జున్ను పాలతో జున్ను ఎలా వండాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జున్ను పాలు 500 ml తీసుకున్నాను. ఇవి రెండవ రోజు పాలు. ఈ పాలలోకి మనము 250 ml నార్మల్ మిల్క్ గేదె పాలను తీసుకొని అందులో మిక్స్ చేయండి. అలాగే ఒక కప్పు జాగరీని బెల్లాన్ని కూడా వేసి అది మొత్తం డిసాల్వ్ అయ్యే వరకు కలపండి. ఇందులో మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనము అందులోకి 1 టేబుల్ స్పూను మిరియాల పౌడరు మెత్తగా దంచింది వేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూను యాలకుల పౌడర్ కూడా వేసి మొత్తం అన్నిటిని కూడా మిక్స్ చేయండి. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఎటువంటి బెల్లము ముక్కలు కూడా అందులో లేకుండా మొత్తం అంతా కరిగేటట్లుగా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోండి. మనం వేసిన బెల్లము, మిరియాల పౌడరు, యాలకుల పౌడరు మొత్తం బాగా కరిగిన తర్వాత పాలల్లోకి కొద్దిగా పాలు చిక్కగా ఇలా అనిపిస్తాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మనము స్టీమ్ చేసుకోవడం కోసము ఒక ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకు వేసి అందులో వాటర్ ఒక 500 ml వాటర్ వేసి రెండు పాలు కలిపి పెట్టుకున్న ఆ పాలని సెట్ చేయండి. ఆ గిన్నెని సెట్ చేసి దానిపైన ఒక మూత పెట్టండి. తర్వాత ఈ ఇడ్లీ కుక్కర్ పైన మూత పెట్టి ఒక 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మనకి జున్ను అనేది ఈ విధంగా కుక్ అవుతుంది. చూడండి, జెల్లీగా ఉంటుంది. కుక్ అయిందా లేదో ఒకసారి చూడడం కోసం మనం ఒక చాక్ తీసుకొని లేదంటే టూత్పిక్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి. మనకి ఇక్కడ పాలు ఏమి కనిపించట్లేదు, బాగా కుక్ అయింది. ఈ కుక్ అయిన ఈ జున్నుని తీసి మనం చల్లార్చిన తర్వాత కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసిన పెప్పరు, కార్డమం పౌడర్, బెల్లం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. దాని ఫ్లేవర్స్ అన్నీ కూడా. మొదటి రోజు జున్ను పాలు అయితే 1/2 లీటర్కి 1/2 లీటర్ నార్మల్ పాలు పడతాయి. అదే కనుక రెండో రోజు అయితే 1/2 లీటర్కి 1/4 లీటర్ పాలు పడతాయి నార్మల్వి. ఆ విధంగా మనం కొలతలు వేసుకుంటే జున్ను అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.